ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన తనపై లైంగిక దాడి చేశాడంటూ జూనియర్ సింగర్ జగిత్యాల్లో కేసు పెట్టిన నేపథ్యంలో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకున్నా కేసు పెట్టారని మల్లిక్ తేజ్ అడ్వకేట్ వాదించారు. సమాజంలో పేరు ప్రతిష్టలున్న తనపై కావాలని అక్రమ కేసు బనాయించారని మల్లిక్ తేజ్ అన్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనివాస్, ఏ బేసిస్ మీద బెయిల్ మంజూరు చేశారు? వాదనలు ఎట్లా జరిగాయి? చక్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోక్ సింగర్ మల్లిక్ తేజ యొక్క వ్యవహారం లోపల ఇటు హైకోర్టు లో అయితే మల్లిక్ తేజకు ఊరట లభించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే జగిత్యాల లోపల నమోదైనటువంటి కేసు లోపల ఇటు హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసినట్టుగా తెలుస్తున్నది. మొత్తానికైతే అతని దగ్గర పనిచేసేటువంటి ఒక యూట్యూబ్ ఇటు సింగర్ కమ్ డాన్సర్ అయినటువంటి ఒక మహిళ తన పైన లైంగిక ఆరోపణలు చేశారు అని చెప్పి ఇటు జగిత్యాల పోలీసులను ఆశ్రయించినటువంటి నేపథ్యం లోపల అయితే దీనిపైన జగిత్యాల పోలీసులు అయితే విచారణ కూడా చేయడం జరిగింది. తర్వాత ఆ టీం మెంబర్లను అందరినీ కూడా పిలుచుకొని వారిని వివరాలు అడిగి కూడా తెలుసుకోవడం కూడా జరిగింది. దీని నేపథ్యం లోపల ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మల్లిక్ తేజ పోలీసులకు చిక్కలేదు. మల్లిక్ తేజ ఎక్కడ ఉన్నారని చెప్పి పోలీసులు కూడా వెతికేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యం లోపల ఇటు ముందస్తు బెయిల్కు వెళ్ళినటువంటి ఇటు మల్లిక్ తేజ అతని తరఫున ఉన్నటువంటి లాయర్ హైకోర్టు లోపల గట్టిగా వాదనలు వినిపించారు తెలుస్తుంది. అయితే ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే కేవలం ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి మల్లిక్ తేజ యొక్క ప్రెస్టేజ్ ని కావాల్సుకున్న దిగజార్చే ప్రయత్నం చేశారని చెప్పి అతని తరఫున న్యాయవాది జక్కుల లక్ష్మణ్ హైకోర్టు లోపల వాదించినట్టుగా తెలుస్తున్నది. అయితే సమాజం లోపల తనకు పేరు ప్రతిష్టలు ఉన్న తనపై కావాలనే కొందరు అక్రమమైన కేసులు పెట్టారు. తాను పెంచి పోషించినటువంటి వారు కొందరు ఇతరుల మాటలని తనకు కావాలనే అక్రమ కేసులు పెట్టారని చెప్పి అయితే ఇటు మల్లిక్ తేజ్ తరఫున ఇటు అడ్వకేట్ హైకోర్టు లోపల గట్టిగా వాదనలు వినిపించారు. దీంతో ఇటు మల్లిక్ తేజకు ముందస్తు బెయిల్ మంజూరు హైకోర్టు అయితే మంజూరు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ వ్యవహారం అయితే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఒక చర్చకు దారితీసింది. చాలా రోజుల నుంచి కూడా ఇటు మల్లిక్ తేజ యూట్యూబ్ లోపల పూర్తిగా పల్లె వాతావరణ నేపథ్యం లోపల పాటలు చిత్రీకరించి తానే మ్యూజిక్ కంపోజ్ చేసి తానే రచయితగా మారి ఇటు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా ప్రాముఖ్యత పొందాడు. అతని దగ్గర పనిచేస్తున్నటువంటి సింగర్ లైంగిక ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం లోపల వాళ్ళంతా కూడా మామ కోడల్లాగానే చెలమలే అయ్యారు. అందరు కూడా మామ కోడలుగానే పరిచయం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి లైంగిక ఇటు ఆరోపణలు చేయడం అనేటువంటిది అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంచలనం జరిగింది. మొత్తానికైతే ఇప్పుడైతే హైకోర్టు లోపల అయితే మల్లిక్ తేజకు ఊరట లభించినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే మల్లిక్ తేజకు బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తుంది. చక్రి మనకు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.